గురు పరంపర 18వ రోజుకు చేరుకున్నాము. ఇన్ని రోజుల నుంచి ఎంతో అద్భుతంగా జరుగుతుంది మనకి చక్కగా. ఈ రోజు మనకి జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి చెప్పడానికి మన పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సునీత గారు వచ్చారు తాడేపల్లిగూడెం నుంచి. వారు 2007 సంవత్సరం నుంచి ధ్యానంలోకి వచ్చి వారి ధ్యాన సాధనను పెంచుకుని విశేషంగా సాధన కొనసాగిస్తూ పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో పిరమిడ్ల నిర్మాణాల్లోనూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఎంతో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు వారి మన అందరికి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్పడానికి విస్తారంగా ఈ రోజు మన ముందుకు వచ్చారు. వెల్కమ్ అండి. నమస్తే అమ్మా, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురుమండలికి అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామములండి. మనం ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి, ఆయన అందించిన జ్ఞానం గురించి గురు పరంపరలో భాగంగా మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆదిశంకరులు స్వయంగా సాక్షాత్తు శివుని అంశ. అయితే ఈయన కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శివగురువు ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శివగురు ఆర్యాంబ దంపతులిద్దరూ కూడా జ్ఞానులు, ఎంతో అద్భుతమైన జ్ఞానులు కలిగి వారు ఉండడం చేత శంకరులు సాక్షాత్తు శివుని అంశ అయిన ఆయనను జన్మనివ్వడం జరిగింది. శంకరులు జన్మించే ముందు శివగురువుకి స్వప్నంలో దర్శనమిచ్చి, నీకు అజ్ఞానులైన పూర్ణాయుషులైన సంతానం కావాలా, లేదు జ్ఞానవంతుడైన అల్పాయుషు గల పుత్రుడు కావాలా అని అడిగినప్పుడు ఆయన సర్వజ్ఞత కలిగిన అల్పాయుషు పుత్రుడినే ప్రాప్తింపచేయమని ఆయన స్వప్నంలో దర్శిస్తారు. అంటే ఒక జగద్గురువులు లోక కళ్యాణార్థం ఆవిర్భవించే ముందు ఒక జ్ఞానిని మనం దర్శించాలి అంటే, సందర్శించాలి అంటే మనం వారి ఎంతో కార్యకారణం చేతనే జన్మించడం అనేది జరుగుతుంది. శంకరులు జన్మించే సమయంలో అప్పుడు కాలంలో అందరూ కూడా బౌద్ధ మతస్థులు అందరూ కూడా గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత ఆయన యొక్క సందేశాలన్నిటినీ కూడా మరచి అహింసవాదాన్ని కూడా, అంటే హింస చేయడంలో కూడా వారు సిద్ధపడ్డారనమాట అండి. అంటే అహింసావాదంగా ఉండి వేదాలను దూషిస్తూ అలాంటి తర్కాలతో వారు ఉండేవారు. ఇంకా ఏ మతానికి వారు అవగాహన లేకుండా ఉండేవారు. అంటే ఒక మతం పట్ల ఇంకొక మతానికి ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరిగేది కాదు. అంటే ఒక జ్ఞాని, అజ్ఞాని, కుజ్ఞాని. అంటే జ్ఞాని అనేవారు భగవత్తత్వాన్ని తెలుసుకుని ఉంటారు. అంటే భగవత్తత్వాన్ని అనుభూతిని చెంది ఉంటారు, తెలుసుకోవడంతో పాటు అనుభూతిని చెంది ఉంటారు. అజ్ఞాని ఎలా ఉంటారు అంటే భగవత్తత్వాన్ని తెలుసుకుని ఉంటారు కానీ అనుభూతిలోకి రారు, వారు అజ్ఞాని కింద వస్తారు. కుజ్ఞాని అంటే అసలు జ్ఞానమే లేకపోవడం, అంటే భగవంతుడు అనేవారు లేరు అని అనుకోవడమే కుజ్ఞాని అంటారు. అంటే ఇక్కడ అలాంటి కుజ్ఞానులు సైతము అద్వైత జ్ఞానాన్ని అందించడానికి సాక్షాత్తు
శివుని అంశగా శంకరులు జన్మించడం జరిగింది. శంకరులు యొక్క విద్యాభ్యాసాన్ని గురించి కూడా మనం తెలుసుకుందామండి. శంకరులు మొదటి సంవత్సరంలోనే ఆయన యొక్క స్వభాష అక్షరాలను పలకడంతో పాటు భాషని అవగాహన చేసుకునేవారు. రెండో సంవత్సరంలో అన్ని భాషల యొక్క అంటే ఏ గురువు సహాయం లేకుండా అన్ని భాషల యొక్క అక్షర జ్ఞానంతో పాటు ఉచ్చరించడం, ఆ భాష యొక్క జ్ఞానాన్ని ఉచ్చరించడం పాటు అందరికీ అందించగలిగే ఆ భాషా జ్ఞానాన్ని అందరికీ అందించగలిగే అంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. మూడో సంవత్సరంలో ఆయన మూడో సంవత్సరంలో వేద అధ్యయనము అవగాహన చేసుకోవడం, చదవడం తెలుసుకున్నారు. 4 సంవత్సరాలకి ఆయన గురుకులానికి వెళ్ళి వేద అధ్యయనం చేశారు. 4 వేదాలలోనూ 4 అంశాలను 48 సంవత్సరాల పాటు ఒక సాధకుడు అధ్యయనం చేస్తాడు. అయితే శంకరులు కేవలం 12 సంవత్సరాలకి ఆ 4 అంశాలను అధ్యయనం చేయగలిగారు. అంతటి ప్రతిభాశాలి ఆయన. ఈ వేద అధ్యయనంతో పాటు న్యాయశాస్త్రం, పతంజలి యోగ సూత్రాలు, సాంఖ్యశాస్త్రము, తర్కశాస్త్రము, ఇలా ఎన్నో గ్రంథాలను చదవడంతో పాటు అధ్యయనం చేయడంతో పాటు వాటి యొక్క జ్ఞాన సారాన్ని అంటే అసలైన అర్థాన్ని అంటే ఆ గ్రంథాల్లో ఉన్న అసలైన అర్థాన్ని గ్రహించగలిగారు. అలాగే ఆ గ్రంథాలలో ఉన్న ప్రతి అంశం పట్ల కూడా ప్రాథమిక జ్ఞానం అంటే ద్వైత జ్ఞానాన్ని అంతటినీ కూడా ఖండించి అద్వైత జ్ఞానాన్ని అందరికీ అందివ్వడానికి ఆయన ఎంతో అంటే ఆ గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు మాత్రమే వాటిని ఖండించడానికి అంటే వాటిలో ఉన్న ద్వైత జ్ఞానాన్ని అంటే భగవంతుడు వేరు నేను వేరు అనే ఒక ద్వైత జ్ఞానం ఏదైతే ఉందో ఆ ద్వైత జ్ఞానాన్ని అంతటిని కూడా ఖండించడం అనేది ఆదిశంకరాచార్యులు ఆ అధ్యయనంలోనే దాన్ని అది ఏ విధంగా చేశారు అంటే జ్ఞానసారమైన ఉపనిషత్తుల సారం ద్వారా, అలాగే వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రాల ద్వారా వాటి ప్రామాణికంగా వాటిని ఖండించడం అనేది జరిగింది. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుని ఆయన ఒక ఆత్మ జ్ఞానిగా, ఆత్మ పరిజ్ఞానిగా, ఆత్మ విజ్ఞానిగా తయారయ్యారు. అంటే ఆత్మ జ్ఞాని అంటే నేను ఒక బ్రహ్మ పదార్థాన్ని అన్ని తెలుసుకోవడం. ఆ స్థాయి నుండి ఆత్మ పరిజ్ఞాని అంటే అంతటా ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకోవడం. ఆ స్థాయి నుండి అంటే ఒక ఆత్మజ్ఞానం పొందిన అనుభవంతో అంటే స్వస్వరూప జ్ఞానం యొక్క అనుభవంతో అప్పటికి కాలమానానికి తగ్గట్టుగా ఆ శాస్త్ర అధ్యయనాలన్నిటినీ క్రోడీకరించి ఒక నూతన జ్ఞానాన్ని ఆవిర్భవింపచేశారు, ఒక నూతన దృక్పథాన్ని ఆవిర్భవింపచేశారు. వారిని ఆత్మ పరిజ్ఞాని అంటారు. అంటే ఒక ఇప్పటికీ మనం శంకరుల యొక్క స్తోత్రాలను గాని ఆయన యొక్క జ్ఞానాన్ని గాని మనం ఇప్పటికీ ఈ రోజుకి అందుకుంటున్నాము, వాటిని తెలుసుకుంటున్నాము, ఆచరిస్తున్నాము అంటే అంతటి భవిష్యత్ దర్శనాన్ని చేసి ఆయన నిత్య నూతనంగా ఎప్పటికీ అది నిత్య నూతనంగా ఉండే జ్ఞానాన్ని అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు కూడా దాన్ని ఆచరించే విధంగా వాటిని తయారు చేసిన ప్రజ్ఞాశీలి. అంటే అంతటి అంటే స్పిరిచువల్ సైన్స్, ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుభవపూర్వకంగా అధ్యయనం చేసిన వారే, అంటే బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతి చెంది వాటి యొక్క సారాంశాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వారు మాత్రమే వాటిని అన్నిటినీ కూడా అందరికీ అందివ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు.
జగద్గురువులు అన్ని గ్రంథాలను అభ్యసించడంతో పాటు ఒక నూతన జ్ఞానాన్ని కూడా తీసుకురాగలిగారు. ఆయన సౌందర్య లహరి, అలాగే సౌందర్య లహరి, శివానంద లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, నిర్వాణ షట్కం, వివేక చూడామణి, భజగోవిందం, ఇలా ఎన్నో స్తోత్రాలను ఆయన రచించారు. ఒక భగవత్ తత్వాన్ని ఎలా దర్శించాలో శంకరులు, అంటే ఆయన బ్రహ్మ సత్యము జగన్మిథ్య అని వివరించిన దానికి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ప్రకృతి పరంగా ఎలా దర్శించాలి, ఇది సౌందర్య లహరి ద్వారా ఆయన తెలియజేశారు. సౌందర్యము అంటే ప్రకృతి, లహరి అంటే ప్రవహించడం. అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని నిత్య నూతనంగా మారుతున్న ప్రకృతి ఎప్పుడు నిత్య నూతనంగా మారుతూ ఉంటుంది. దాన్ని నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం నుండి నిత్య నూతనంగా మారుతున్న ప్రకృతిని ఎలా దర్శించాలో సౌందర్య లహరిలో ఆయన ఎంతో అద్భుతంగా ఆయన యొక్క జ్ఞానాన్ని అందించారు. అలా దాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఒక సాధకుడు అంతర్ముఖం చెందినప్పుడు మాత్రమే ఆ శాస్త్ర జ్ఞానాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. అంటే శంకరులు స్వయంగా కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకుని వారి యొక్క అనుగ్రహంతో 5 స్ఫటికలింగాలను, అలాగే పార్వతీ వద్ద నుండి సౌందర్య లహరి గ్రంథాన్ని ఆయన స్వయంగా స్వీకరించారు అని మనకి ఒక కథనం ద్వారా చెబుతూ ఉంటారు. అంటే సహస్రార స్థితి అంటే కైలాసము అని, అంటే సహస్రార స్థితికి చేరుకుని వారిని దర్శించారు అని మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే కైలాస స్థితికి చేరారు అంటే సహస్రార స్థితికి చేరిన వారు అని. మొదటి భాగము ఆనంద లహరి, రెండో భాగము సౌందర్య లహరి. ఆనంద లహరి స్వయంగా పార్వతీ పరమేశ్వరుల ద్వారా రచించబడింది. ఆ సౌందర్య లహరి ఈ ఆనంద లహరి యొక్క ప్రవాహంతో, సచ్చిత్త ఆనందంతో సౌందర్య లహరి, సౌందర్యం అంటే మనం తెలుసుకున్నాము ప్రకృతి అనేది, నిరాకార నిర్గుణ పరబ్రహ్మం నుండి ప్రకృతిని దర్శించే విధానాన్ని శంకరులు సౌందర్య లహరి ద్వారా మనందరికీ కూడా ఎంతో అద్భుతంగా అందించడం అనేది జరిగింది. అలాగే శివానంద లహరి అంటే అనన్య చింతనతో భగవత్తత్వాన్ని ఎలా దర్శించాలి, వ్యక్తిగత నేను అనేది లేకుండా పూర్తి ఆత్మ సమర్పణ భావాన్ని శివానంద లహరిలో ఎంతో అద్భుతంగా రచించారు. అది ఒక సాధనా మార్గంగా ఒక సాధకుడు అనుసరించినట్లయితే శివానంద లహరిలో పూర్తి అద్వైత స్థితిని ఒక సాధకుడు పొందగలుగుతాడు. అలాగే భజగోవిందం స్తోత్రంలో ఆయన ఒక జీవుడు బాలావస్థలో ఆటలాడుతూ కాలాన్ని గడిపేస్తూ ఉంటాడు. అలాగే యవ్వనంలో ఆకర్షణతో కూడుకుని ఉంటాడు. వృద్ధాప్యానికి వచ్చేసరికి తనని తాను తెలుసుకోవడానికి శరీరం సహకరించక బాధపడుతూ ఉంటాడు. కాబట్టి
నువ్వు యుక్తుడవై మేలుకో అని అంటే వృధా చేసుకోవద్దు, ఒక జన్మని సమయాన్ని వృధా చేసుకోకుండా భగవతత్వాన్ని అనుసరించడం మూలంగా మోక్ష ప్రాప్తిని ఎలా పొందవచ్చో భజగోవిందలో చాలా అద్భుతంగా వివరించారు. అలాగే కర్మాకాండల గురించి, గంగా స్నానం చేసినప్పటికీ, ఎన్నిసార్లు గంగా స్నానం చేసినప్పటికీ కూడా మనలో ఉన్న పాపకర్మలు ఏమాత్రము పోవు. కేవలం జ్ఞానాగ్ని కర్మదగ్ధానం, మన యొక్క జ్ఞానంతోటే మన యొక్క కర్మలు దగ్ధమవుతాయని భజగోవిందంలో ఆయన ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. అలాగే ఒక గురువు యొక్క తత్వాన్ని దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా తెలియజేస్తారు. గురువు అంటే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి యొక్క వర్ణన ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక వటవృక్షము వద్ద యువకుడై స్మిత వదనంతో చిన్ముద్రను కలిగి మౌనంతో కూడుకుని ఉంటారు. అలాంటి గురువు వద్దకు, అంటే యువకుడైన ఆ గురువు వద్దకు వృద్ధులైన శిష్యులు అక్కడికి రావడం అనేది జరుగుతుంది. అంటే యువకుడైన దక్షిణామూర్తి వద్దకు వృద్ధులైన శిష్యులు అక్కడికి రావడం అనేది జరుగుతుంది. అక్కడ గురువు శిష్యులు ఇద్దరి మధ్య కేవలం మౌనమే, అక్కడ ఒక మౌనం ద్వారానే వారు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందారు అని ఆ స్తోత్రం ఆ యొక్క ధ్యాన శ్లోకంలో తెలియజేయబడింది. అంటే ఒక వృద్ధ శిష్యులు అంటే ఇక్కడ పండిన ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానులు అని అర్థము. అలాంటి శిష్యులు ఒక మౌనంతో కూడిన దక్షిణామూర్తి వద్దకు, ఆ గురువుల వద్దకు వచ్చినప్పుడు కేవలం మౌనంతో దాన్ని, అంటే ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందారు అంటే మౌనం ఎంత గొప్పది అనేది, మనం మౌనంగా ఉంటే మనం ఎంతటి ఆధ్యాత్మిక జ్ఞానాన్నైనా మనం అందుకోగలము అని. అలాగే ఆత్మ తత్వ జ్ఞానాన్ని దక్షిణామూర్తి ద్వారా ఎంతో అద్భుతంగా శంకరులు తెలియచేశారు. అలాగే వివేక చూడమని సాధనా చతుష్టయంతో వివేకంతో కూడుకున్న సాధకుడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా అందుకోగలడో దానిలో చూడమని అంటే మణి వల్లే ప్రకాశించు ఆత్మజ్ఞానాన్ని అందించు గ్రంథం అని అర్థము. అలాంటి అద్భుతమైన గ్రంథాలను శంకరులు రచించడం అనేది జరిగింది. ఆయన అంతటి గొప్ప ప్రతిభావంతులు. శంకరులు యొక్క బాల్యంలో శంకరుని కలవడానికి స్వయంగా వేదవ్యాసులు మరి కొంతమంది గురువులు శంకరులు గృహం వద్దకు రావడం జరిగింది. అంటే శంకరులతో సత్సంగం చేయడానికి ఆయన బాల్యంలో ఉన్నప్పుడే వారింటికి వచ్చి వారితో వారు నేర్చుకున్న జ్ఞానం పట్ల, శంకరులు నేర్చుకున్న అవగాహన చేసుకున్న జ్ఞానం పట్ల చక్కటి వేదవ్యాసుల వారు వంటి గురువులే అక్కడ సత్సంగం చేసి ఉన్నారు. వారి యొక్క జ్ఞానాన్ని, వారు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయన ఎంతో సంతోషించి ఆయన ఎంతో ఆశీస్సులు తెలియజేస్తారు. నీవు సాక్షాత్తు శివుడి అంశవు, నువ్వు అద్వైత ప్రచారానికి వచ్చిన కారణ జన్ముడు అని తెలియజేస్తారు. అప్పుడు
శంకరులు తల్లి ఆర్యాంబను పిలిచి, నీ యొక్క కుమారుడు అల్పాయుషుడు, కేవలం 8 సంవత్సరాల ఆయుష్ కలిగి జన్మించి ఉన్నారు. కానీ ఇతడు చేసే ఉత్తమ కార్యాల మూలంగా 32 సంవత్సరాలు జీవించగలుగుతారు అని ఆయన తెలియజేస్తారు. అంటే ఈ యొక్క ఘట్టం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, గురువుల యొక్క జన్మ దైవ కార్యంగా ఉంటుంది అని, వారు మరణ సమయాన్ని మన సామాన్య మానవులు దానిని విచారణ చేయలేమని, వారు అంటే ముందు ఆయన ఆయుష్ కాలం 8 సంవత్సరాలే, కానీ ఆయన చేసే కార్యాలను బట్టి, అంటే దైవ కార్యాలను అనుసరించి 32 సంవత్సరాలకి అది కొనసాగుతుంది అని ఆయన ముందుగా దర్శించి చెప్పడం అనేది జరిగింది. అంటే 8 సంవత్సరాలు జన్మ తీసుకున్నప్పటికీ, 8 సంవత్సరాల ఆయుష్తో జన్మ తీసుకున్నప్పటికీ, ఒక సాధకుడు దైవ కార్యంలో పాల్గొన్నట్లయితే, అంటే ఇంకా వారి యందు లోక కళ్యాణార్థం చేయు కార్యాలు ఉంటాయి అంటే, వారి ఆయుష్ ప్రకృతి పొడిగించడం జరుగుతుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అలాగే వారు చేయవలసిన కార్యాలు పూర్తయిన వెంటనే నిష్క్రమించడం అనేది జరుగుతుంది అని కూడా మనం ఈ యొక్క ఘట్టంతో మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఆయన ఎన్నో తంత్ర పద్ధతులను శంకరులు సామాన్య మానవులకు ఉపయోగపడే విధంగా రచించడం అనేది జరిగింది. తంత్రము అంటే పద్ధతి. అది మనం భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక నోట్స్ వంటిది. ఎలా అనుసంధానం కావాలి అనేది ఆ యొక్క పద్ధతిలో ఉండడం అనేది జరుగుతుంది. కానీ అవేమి మనకి మోక్షాన్ని అందిపవు. కేవలం మనం భగవతత్వాన్ని ఎలా అనుసంధానం కావాలో అవి తెలియజేస్తాయి. అలాంటి పద్ధతులను కూడా శంకరులు రచించి సామాన్య మానవులకు సైతం కూడా అందివ్వడం అనేది జరిగింది. కానీ అక్కడ వారు ఒక సాధకుడు అక్కడితోనే ఉండిపోకూడదు. పూర్తి అద్వైత జ్ఞానాన్ని ఒక సాధకుడు పూర్తి స్థాయిలో పొందాలనే ఉద్దేశంతో ఆయన అద్వైత జ్ఞానాన్ని ఆయన ప్రచారానికి వెళ్ళడానికి ముందుగా ఆయన సన్యాస దీక్షను స్వీకరించడానికి తల్లిని అనుమతిని కోరతారు. కానీ ఆవిడ గృహస్థాశ్రమం అంటే గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తే బాగుంటుంది తన పుత్రుడు అని ఆవిడ యొక్క మమకారంతో శంకరులకి తెలియజేస్తారు. అయితే ఆవిడ ఒప్పుకోకపోవడంతో ఆయన నర్మదా నదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి ఆయన 2 పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన యొక్క తల్లిని పిలిచి, నేను ఈ యొక్క సన్యాస ధర్మాన్ని కనుక స్వీకరిస్తే గనక ఈ ముసలి నన్ను విడిచిపెట్టేస్తుంది. నీవు మమకారమని ఆ ముసలిని ఎప్పుడైతే వదిలేస్తావో, నన్ను పట్టుకున్న ఈ ముసలి నదిలో ఉన్న ఈ ముసలి నన్ను విడుదల చేస్తుంది అని శంకరులు తల్లికి విన్నవించుకుంటారు. అప్పుడు తల్లి తన యొక్క ఆర్యాంబ ఎంతో జ్ఞానవంతురాలు, ఆవిడ అవగాహన చేసుకుని ఆయన సన్యసించడానికి అనుమతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు స్వతంత్రులుగా సన్యాసాన్ని స్వీకరించి అక్కడ నుండి
నర్మదా నది తీరానికి వెళ్తారు. అంటే నర్మదా నది తీరానికి వెళ్ళి అక్కడ గోవింద భగవత్పాదుల వారు, గోవింద యతీశ్వరులు అంటారు, ఆయన వద్దకు బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించడానికి ఆయన వద్దకు చేరుకుంటారు. ఆయన నీవు ఎవరు అని అడిగినప్పుడు ఆయన నిర్వాణ షట్కం ద్వారా ఆయన నిర్వాణ షట్క ద్వారా ఆయన యొక్క మనోభావాలను తెలియజేస్తారు. అప్పుడు ఆయన శంకరులకు మహావాక్యాల యొక్క జ్ఞానోపదేశాన్ని, అలాగే అక్కడ సాధన చేయడానికి అనువైన వాతావరణాన్ని శంకరులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఆయన భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారు సమాధిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆశ్రమ యొక్క కర్తవ్యం అంతా కూడా శంకరులు చూసుకునేవారు. అప్పుడు తుంగభద్రా నది ఆ యొక్క వరదలు కారణంగా అక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు. ఆ నదీ ప్రవాహాన్ని అంతటినీ కూడా శంకరులు తన యొక్క కమండలంలోకి తీసుకురాగలుగుతారు. అప్పుడు గోవింద యతీశ్వరులు సమాధి నుండి బయటికి వచ్చి ఆ యొక్క కార్యానికి శంకరుల్ని అభినందించడం అనేది జరుగుతుంది. నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్యం పూర్తయింది కాబట్టి నీవు బ్రహ్మసూత్రాలను వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించమని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అయితే నీవు ఇక్కడికి రావడం కూడా ఒక కార్యకారణంతోనే రావడం అనేది జరిగింది. నేను ఒకప్పుడు వేదవ్యాసుల వారిని బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించమని కోరాను. ఆయన నీ శిష్యుడే బ్రహ్మజ్ఞానాన్ని రాయడానికి నీ వద్దకు వస్తాడు. అతడు నర్మదా నది యొక్క ప్రవాహాన్ని అంతటినీ కూడా కమండలంలోకి తీసుకురాగలిగే సమర్థుడై ఉంటాడు అని నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నీ వచ్చిన కార్యం ఇక్కడికి వచ్చిన కార్యం పూర్తయింది కాబట్టి నీవు కాశీ నగరానికి వెళ్ళి బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని నువ్వు రచించు అని, అలాగే అద్వైత సారాన్ని సామాన్యులకు సైతం అందేలాగా ప్రచారం చేయమని ఆయన చెప్పడం జరుగుతుంది. అప్పుడు శంకరులు అతని గోవింద భగవత్పాదుల వారి వద్ద సెలవు తీసుకుని కాశీ నగరానికి వెళ్తారు. కాశీ నగరంలో సనందుడు అనే బ్రాహ్మణుడుకు సన్యాస దీక్షనిచ్చి శిష్యుడిగా స్వీకరిస్తారు. అలా కొంతమంది శిష్యులను సన్యాస దీక్షనిచ్చి వారికి ఆత్మజ్ఞాన అవగాహనను కలిగిస్తూ అక్కడ కాశీలో ధర్మ ప్రచారాన్ని, అంటే అద్వైత సారాన్ని అందరికీ అందివ్వడం అనేది చేస్తూ ఉంటారు. అలా ఆయన ఆ విధంగా చేస్తున్న సమయంలో ఒక రోజు
గంగా తీరానికి వెళ్తుండగా ఆయన ఒక చండాలుడు రూపంలో ఉన్న యోగి సాక్షాత్తు శివుడే ఆయనను పరీక్షించడానికి శంకరులు వెళుతున్న మార్గానికి అడ్డుగా నిలబడతారు. అప్పుడు శంకరులు ఆయన రూపాన్ని, అంటే ఆయన వెనక ఉన్న కుక్కలు కలిగి, అలాగే ఎంతో దుర్వాసనతో, ఎంతో అసహ్యకరమైన రూపంతో కలిగి ఉన్న అతనిని చూసి అడ్డు తొలుగు, నా మార్గానికి అడ్డు తొలుగు అని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు చండాల రూపంలో ఉన్న శివుడు, ఓ జ్ఞానిశ్రేష్ఠ, మీరు ఎవరిని అడ్డు తొలగమంటున్నారు? ఇంద్రియాలకు సాక్షిగా ఉన్న ఆత్మస్వరూపాన్ని అడ్డు తొలగమని చెబుతున్నారా? మీరు అద్వైత సారాన్ని అందించడానికి వచ్చిన అద్భుతమైన పండితులు అని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. అయితే మీరు ఇంకా బ్రహ్మజ్ఞానాన్ని, అంటే మీలో ఉన్న తత్వాన్ని ఎదుటి వారిలో ఇంకా గుర్తించలేకుండా ఉన్నారా అని ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు, ఒక చండాలుడు ఈ విధంగా ప్రశ్నించే అవకాశమే లేదు. ఈయన నన్ను పరీక్షించడానికి వచ్చిన సాక్షాత్తు శివుడే అయి ఉన్నారు అని ఆయనలో ఉన్న ఆ అడ్డంకిని విడుదల చేసుకుని ఆయన శివునికి చండాలుని రూపంలో ఉన్న ఆ శివుని పాదాలపై నమస్కరిస్తారు. అప్పుడు శివుడు ఆయన యొక్క పూర్తి రూపాంతో దర్శనమిచ్చి, నీవు బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించడానికి నువ్వు పూర్తిగా ఇప్పుడు సంసిద్ధంగా ఉండడానికి తయారయ్యావు. అంటే ఆయనలో ఉన్న చిన్న అడ్డంకిని కూడా ఆయన తొలగించడం అనేది జరిగింది. మనం ఎంత శాస్త్ర జ్ఞానాన్ని తెలిసినప్పటికీ, అంతర్ముఖులమైనప్పటికీ, నిత్య జీవితంలో మన నిత్య జీవితంలో సమాజంలో మనం వ్యవహరించే తీరుని బట్టే, అంటే మనం ఏ విధంగా నిత్యము బ్రహ్మతత్వంలో మన ఉంటూ ఉంటాము, అలాగే మన లోపల యొక్క బ్రహ్మతత్వ అనుభవం ఏదైతే ఉంటుందో, ఎదుటి వారి యందు కూడా అదే తత్వంతో దర్శనం జరిగినప్పుడు మాత్రమే పూర్తిగా వారు మాత్రమే జగద్గురువులు అనబడతారు. అనబడతారు. ఎదుటి వ్యక్తిని సరి సమానంగా చూడగలిగే వ్యక్తులు వారు మాత్రమే బోధించడానికి కూడా అర్హులవుతారు. బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి అర్హులవుతారు. బ్రహ్మస్ఫురణ అంటే తనలో ఉన్న ఆత్మస్ఫురణను స్ఫురించినదే, అలాగే తనలో ఉన్న ఆత్మస్ఫురణను ఏదైతే ఉందో అది ఎదుటి వ్యక్తిలో కూడా ఆ స్పందనను అనుభూతి చెందనదే మనం ఎవరికి ఏ జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందివ్వలేము. ఆ యొక్క చిన్న అడ్డంకిని కూడా ఆ సాక్షాత్తు శివుడే వచ్చి ఆయనకు తొలగించడం అనేది జరిగింది. అప్పుడు ఆయన శంకరులు అక్కడ నుండి, కాశీ నుండి బదరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కలిసి బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచిస్తారు. ఆ బ్రహ్మసూత్రాలను శిష్యులందరికీ బోధిస్తూ చక్కటి సజ్జన సాంగత్యాన్ని ఆయన
ఎంతో అద్భుతంగా వారికి వివరిస్తూ ఆ సజ్జన సాంగత్యంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో వేదవ్యాసుల వారు శంకరుల వద్దకు వచ్చి ఎన్నో ప్రశ్నలతో ఆయన యొక్క జ్ఞానాన్ని పరీక్షించడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు ప్రతి ప్రశ్నకు అద్వైత సారంతో కూడిన జ్ఞానంతో సమాధానం ఇస్తారు. ఆయన అడిగిన ప్రశ్నలను బట్టి, అంటే వేదవ్యాసుల వారు వేసిన ప్రశ్నలను బట్టి, ఈయన సామాన్యులు కారు, ఈయన నన్ను పరీక్షించడానికి వచ్చిన వేదవ్యాసులే అని గుర్తించి నమస్కరించి తను రచించిన గ్రంథంలో ఉన్న ఆ యొక్క భాష్యంలో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా సరిదిద్దమని కోరడం అనేది జరుగుతుంది. అంటే ఎంత నిరహంకారిగా ఉన్నారో మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. మనం రచించిన దాన్ని, మన జ్ఞానాన్ని మనం అది మనకి ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఎవరైనా ఏదన్నా విమర్శించినా దాన్ని అంగీకరించలేము. ఇది ఇలా ఉంది అలా ఉంది అంటే మాత్రం మనం అంగీకరించలేము. అలా అంగీకరించాలి అంటే ఎంతో ఆత్మజ్ఞానం కావాలి, అంగీకరించే గుణం ఉండాలి అక్కడ. అలా ఆయన వినమ్రతతో ఆయన్ని అడగడం అనేది జరుగుతుంది. నీవు ఇప్పుడు చేసిన సత్సంగం ద్వారా, ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం ఈ భాష్యం అద్భుతమైనది అని నిరూపణ అయినది. నువ్వు దీనిని ఆధారంగా చేసుకుని అద్వైత ప్రచారాన్ని నీవు అందివ్వాలి అని చెప్పేసి వేదవ్యాసుల వారు ఆయనకి చెప్పి ఆయన బయలుదేరడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆయన బ్రహ్మసూత్రాల పట్ల ఆయన ఎంతో చదవడమే రాయడమే కాకుండా ఆయన ఎంతో సాధన చేసి దాని పట్ల ఆ బ్రహ్మజ్ఞానంతో ఎప్పుడైతే మనకి అనుభవంలో ఉంటుందో, సాధన అనుభవం ఎప్పుడైతే ఉంటుందో అది ఇతరులకి చెప్పడానికి మనం అర్హతని సంపాదిస్తాం. అలా నేను సాధన చేసి బద్రీ నుండి త్రివేణి సంఘంకు చేరతారు. త్రివేణి సంఘంలో అక్కడ ఆయన కుమారి భట్టులను కలవడం అనేది జరుగుతుంది. కుమారి భట్టు సాక్షాత్తు కుమారస్వామి అంశగా చెప్తారు. ఆయన పూర్తిగా కర్మజ్ఞాని, అలాగే వేదాలను చక్కగా పఠించారు. అయితే ఆయన బౌద్ధ మతంలో చేరి బౌద్ధ జ్ఞానాన్ని కూడా అందుకున్నారు. అలాగే వేదాల పట్ల ఉన్న అభిమానంతో అక్కడ తర్కవాదులను నిర్మూలించాలనే ఉద్దేశంతో తర్కశాస్త్రం యొక్క గురువుల వద్దకు చేరి గురువుపదేశాన్ని పొంది అక్కడ ఆ తర్కవాదాన్ని ఖండించడానికి వారి యొక్క సాన్నిధ్యంలో గడపడం అనేది జరుగుతుంది. వారు తర్కవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వేదాన్ని విమర్శించడం, దూషించడం చూసి ఆయన హృదయం కన్నీరుతో ఎంతో బాధకు గురవుతుంది. అది గుర్తించిన శిష్యులు ఇతడు తర్కశాస్త్రాన్ని అవగాహన చేసుకునే నేర్చుకోవడానికి వచ్చిన శిష్యుడు కాదని గుర్తించి కుమారి భట్టులను ఒక ఎత్తైన ప్రదేశం నుండి తోయడం, వారందరూ కూడా వారిని ఒక ఎత్తైన ప్రదేశం నుండి ఆయన్ని తోయడం జరుగుతుంది. అప్పుడు ఆయన వేదాలు కనుక
సత్యమైనవే అయితే కనుక నా ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి అని ఆయన నమస్కరించుకుంటారు. ఆయన యొక్క విశ్వాసమే ఆయన యందు ఆయన యొక్క ప్రాణాలను విడవకుండా, అంటే ఆ ప్రమాదం నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం దేనినైతే పరిపూర్ణంగా విశ్వసిస్తామో అది మనల్ని కాపాడుతుంది అనేది అక్కడ నిరూపణ జరిగింది. కుమారి భట్టులు ఇన్ని వేదాన్ని అభ్యసించినప్పటికీ, ఎన్నో శాస్త్రాలు జ్ఞానాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందలేదు. నేను ఇంత తెలుసుకున్నా నేను ఈ బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందలేదు కాబట్టి నేను జీవించడానికి అనర్హుడినని ఆయన ప్రాణత్యాగం చేసే సమయంలో శంకరులు వారిని కలవడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు ఆయన రచించిన బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని ఆయనకిచ్చి దీనిని ఒకసారి చదవమని కోరతారు. ఆయన దానిని చదివి దీనికి వార్తికలను నేను రాయాలని నాకు ఎంతగానో అనిపిస్తుంది, కానీ నాకు బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవడానికి నేను ఆ బ్రహ్మజ్ఞాన అనుభూతి పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వార్తికలు నేను ఇప్పుడు రాయాలని ఉన్నా నేను రాయలేను, కానీ మీరు మిమ్మల్ని దర్శించడం అనేది నాకు భాగ్యంగా ఉంది. మీరు మాహిష్మతి నగరంలో మండమిశ్రులు అనే గొప్ప వేదజ్ఞానం కలిగిన పండితుడు ఉన్నాడు. వారి భార్య ఉభయభారతి. వారిని కేవలం కర్మ సిద్ధాంతాల పట్ల పూర్తిగా అవగాహన కలిగి దాన్నే బోధిస్తూ ఉన్నారు. వారికి వేద జ్ఞానం పట్ల గౌరవం ఉంది, కానీ ఉపనిషత్తులు జ్ఞానసారం పట్ల, మోక్ష స్థితిని పట్ల వారికి అవగాహన లేక వాటిని విమర్శిస్తూ ఉంటారు. మీరు ఈ బ్రహ్మసూత్రాల యొక్క అవగాహనతో అక్కడ మండమిశ్రుణ్ణి కనుక మీరు మీ వాదనతో గెలిచినట్లయితే వారి దగ్గర ఉన్న ఎంతో మంది శిష్యగణం అద్వైతులుగా మారడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అతన్ని మీ వాదంతో ఓడించి ఈ బ్రహ్మసూత్రాలకు వార్తికలను ఆయన ద్వారా రచింపచేయమని ఆయన శంకరులకు తెలియజేస్తారు. అయితే ఇక్కడ కుమారు భట్టులు శంకరుల్ని, నేను బ్రహ్మజ్ఞానాన్ని అనుభూతిలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను, కాబట్టి అలాంటి మహావాక్యాల యొక్క అనుభూతిని నాకు మీరు కలిగించండి అని కోరడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు ఆయనకి అంతర్ముఖ ధ్యాన సాధనను అభ్యసింపచేసి వారికి ఆ బ్రహ్మజ్ఞాన అనుభూతిని అనుభవంలోకి తీసుకొచ్చేంత స్థితిని ఆయనకి, ఆ రహస్యాలను, ఆ స్థితిని, ఆయనకి ఆ అనుభూతిని కూడా గురు పరంపరగా ఆయన అనుభూతిని కూడా ఆయన ఎవరైనా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ సాధకుడు దాన్ని అందుకుని నిరంతర సాధనతో ఆ బ్రహ్మజ్ఞాన అనుభవాన్ని ఎవరికి వారే అనుభవాన్ని పొందవలసి ఉంటుంది. అలా అనుభవాన్ని కుమారి భట్టులు పొందడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు ఇక్కడ నుండి ప్రయాగ నుండి మాహిష్మతి నగరానికి ఆకాశ మార్గంలో ప్రయాణించి, అంటే శంకరులు
అంటే ఆయన యొక్క తక్కువ సమయంలోనే ఎక్కువ ఎక్కువ ప్రదేశాలను సందర్శించి అద్వైత సారాన్ని బోధించడం అనేది జరిగింది. అలా ఆయన బోధించడం కోసం ఆకాశ మార్గంలో మాహిష్మతి నగరానికి వెళ్ళి మండమిశ్రులని కలవడానికి ఆయన గృహంలోకి కూడా ఆకాశ మార్గంతో ప్రవేశిస్తారు. మండమిశ్రులు కాషాయ వస్త్రాలు ధరించిన శంకరులను చూసి క్రోధితుడై, ఎందుకంటే ఆయన కర్మ సిద్ధాంతము సన్యాసులకు వ్యతిరేకం అని, నిత్యము కర్మానుష్ఠానంతోనే మోక్ష మార్గంలోకి చేరగలరు అని ఆయన యొక్క విశ్వాసము. అలా ఆయన శంకరుల్ని చూసి క్రోధితుడై ఆయన అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ శంకరులు, నీతో వాద జ్ఞానం కోసం నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. మీరు అద్వైత సార అన్ని జ్ఞానఖండను ద్వారా నేను మీతో వాదన చర్చతో మనం చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను. మీరు దానికి అనుమతించవలసిందిగా ఆయన కోరతారు. అప్పుడు అక్కడ ఉన్న జైమిని మహర్షి అక్కడికి వచ్చి ఉన్న ఆ మహర్షి ఇలా జ్ఞానంతో సత్సంగాన్ని చేయడానికి వచ్చిన యతీశ్వరులను తిరిగి పంపించడం భావ్యం కాదు. నీవు ఆయనతో ఆ వాద చర్చకు చేయవలసిందిగా జైమిని మహర్షి మండమిశ్రులకు తెలుపుతారు. అప్పుడు మండమిశ్రులు ఆయన శంకరులతో వాద చర్చకు సిద్ధమవుతారు. దానికి న్యాయ నిర్ణేతగా జైమిని మహర్షిని ఉండమని అడగగా ఆయన ఉభయ భారతీయే దీనికి అర్హురాలు, ఆవిడ శారదామాత అంశ, ఆవిడ సరైన న్యాయ నిర్ణయాన్ని ఆవిడ ఇవ్వగలుగుతారు అని వారి ఇరువురికి న్యాయ నిర్ణేతగా ఉభయ భారతీ దేవిని అక్కడ నియమించడం అనేది జరుగుతుంది. అలా శంకరులు తన యొక్క అద్వైత సారంతో మండమిశ్రులను మండమిశ్రులు పూర్తిగా వేదాన్ని గౌరవిస్తారు ఆయన. అలాగే శంకరులు కూడా వేదాన్ని గౌరవిస్తారు. అయితే వేద జ్ఞానము యజ్ఞయాగాదుల గురించి, కర్మ జ్ఞానం గురించి తెలియజేస్తుంది. అక్కడి వరకే ఆయన ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నారు మండమిశ్రులు. వేదాంతము అంటే ఉపనిషత్తులు, జ్ఞానఖండము అది మోక్షానికి మార్గము. కర్మ మోక్షాన్ని వరకే ఒక సాధకుడిని మన మోక్షం దగ్గర వరకు తీసుకువెళ్తుంది. అంటే అనుభవ జ్ఞానం వరకే, కర్మానుభవ జ్ఞానం వరకే తీసుకువెళ్తుంది. ఒక సాధకుడికి మోక్షం కలగాలి అంటే జ్ఞానానుభవం కలిగినప్పుడు మాత్రమే జ్ఞానాగ్ని కర్మదగ్ధానం, కర్మలు దగ్ధమవడం అనేది జరుగుతుంది. అకర్ముడుగా ఉండి కర్మాచరణ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా మంది శంకరులు కర్మలకు వ్యతిరేకి అని అనుకుంటారు.
ఆయన భగవద్గీతకు భాష్యాన్ని రచించారు. అంటే అకర్ముడుగా ఉండి కర్మలను ఆచరించమన్నారు. మనం సరైన అర్థాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో, సరైన జ్ఞానాన్ని అప్పుడు మనం తీసుకోగలుగుతాము. అలా మండమిశ్రుల్ని ఆయన యొక్క కర్మజ్ఞానాన్ని అంతటినీ కూడా ఈయన యొక్క అద్వైత సారంతో, జ్ఞాన సారంతో వారి యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా ఈయన చక్కటి సమాధానాలు శంకరులు ఇవ్వడంతో మండమిశ్రులు శంకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వలేకపోతారు. ఎందువల్ల అంటే ఆయనకు అనుభవ జ్ఞానము, అంటే జ్ఞానం పట్ల అనుభవ జ్ఞానం లేదు కాబట్టి. అలాగే ఈ కర్మలన్నిటికీ ఆధారంగా ఉన్న భగవతత్వం యొక్క అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని అందివ్వగలుగుతారు. ఈ కర్మకు మూలం ఆ భగవతత్వం. ఆ భగవతత్వాన్ని ఎవరైతే అనుసంధానం చెందుతారో అప్పుడు మాత్రమే అంటే అకర్ముడుగా ఉండి కర్మలను చేయగలుగుతాడు. అకర్ముడు అంటే ఇక్కడ నేను చేస్తున్నానన్న భావం లేకపోవడం. నేను చేస్తున్నానన్న భావం లేకుండా భగవత్ స్ఫురణతో ఎవరైతే కర్మలను ఆచరిస్తారో వారు అకర్ములుగా ఉండి కర్మలను ఆచరించడం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలా మండమిశ్రులను అడిగిన ప్రశ్నలకు మండమిశ్రులు సమాధానం ఇవ్వలేకపోతారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పట్ల ఆయనకు అవగాహన లేదు కాబట్టి. ఇక్కడ శంకరులకి కర్మముల పట్ల ఆయన చిన్నతనంలోనే అన్ని శాస్త్రాల పట్ల, తర్కశాస్త్రం నుండి కర్మజ్ఞానం నుండి అన్ని శాస్త్రాల పట్ల, ఉత్తర మీమాంస పూర్వ మీమాంస రెండిటి పట్ల కూడా ఆయన యొక్క జ్ఞానం ఉంది కాబట్టి ఆయన మండమిశ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు. మండమిశ్రులు బ్రహ్మజ్ఞానం లేదు, కేవలం కర్మజ్ఞానం మాత్రమే ఉంది కాబట్టి ఆయన శంకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. అంటే ఇక్కడ ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఉభయభారతీ దేవి దాన్ని గుర్తించి, నేను మండమిశ్రులకు అర్ధభాగంగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను కూడా గెలవలసి ఉంటుంది, అప్పుడు మాత్రమే పూర్తిగా మీరు గెలిచినట్లు అని ఆవిడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన సాక్షాత్తు మీరు మాతృస్వరూపులు, నీతో నేను జ్ఞానవాదకు నేను చేయలేను అంటారు శంకరులు. అయితే ఆవిడ గార్గి వంటి వారు కూడా జనకుడి సభలో చక్కటి ఇలాంటి వాదనలు ఆయన చర్చలు జరిపారు ఆవిడ. ఇప్పుడు అలాంటి చర్చనే మనం ఇక్కడ జరుగుతుంది కాబట్టి అదేమీ తప్పు కాదు. మీరు ఒక శరీరాన్ని, ఒక స్త్రీని అని కాకుండా ఒక ఆత్మస్వరూపులుగా ఈ యొక్క చర్చ జరుగుతుంది అని ఆవిడ చెప్పడంతో ఆయన అంగీకరిస్తారు. ఉభయభారతీ దేవి శంకరుల్ని ఆయన సాంసారికలో లేరు కాబట్టి మన్మథ శాస్త్రం గురించి ప్రశ్నలు అడుగుతారు ఆవిడ. అప్పుడు ఆయన ఆ అనుభవం ఆయనకి లేదు కాబట్టి అనుభవ జ్ఞానంతో చెప్పడమే ఆయన. అంటే అక్కడ ఆయనకున్న దివ్య
జ్ఞానంతో జ్ఞా వాటిని చెప్పేయచ్చు, కానీ అనుభవం లేని జ్ఞానం ఎప్పటికీ సరైనది కాదు అని అనుభవ జ్ఞానంతోటే గెలవలసి ఉంది అనే ఒక ధర్మము ఆయనకి ఉంది. కాబట్టి ఆయన ఈ జ్ఞానాన్ని ఈ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి నాకు కొంత సమయం కావాలని కోరుతారు. అలా ఆయన అక్కడ నుండి వెళ్ళి అక్కడ ఆయన విచారణ చేసుకుంటారు. ఎలా నేను ఈ యొక్క అనుభవపూర్వకంగా ఈ జ్ఞానాన్ని పొంది అక్కడ నేను ఉభయ భారతితో గెలవగలను అని విచారణ చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ ఆయనకు సమీపంలో ఉన్న ఒక రాజు యొక్క మృతదేహాన్ని దర్శించి ఆ మృతదేహంలోకి ఆయన ప్రవేశించి ఆ యొక్క రాజ్యానికి ఆ రాజు యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆయన యొక్క అంటే ఇక్కడ ఆయన అక్కడ శంకరుల యొక్క దేహాన్ని వదిలి ఆయన యొక్క సూక్ష్మ దేహంతో ఆ యొక్క రాజు దేహంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆయన యొక్క దేహస్థితిని విడవడం అనేది జరిగింది అనేది మనం ఆ యొక్క జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క సూక్ష్మ శరీరంతో ఆ యొక్క రాజులోనికి ప్రవేశించి ఆ రాజ్యానికి చేరడం అనేది జరుగుతుంది. ఆ రాజ్యంలో అక్కడ పరిపాలన చేస్తూ ఆ రాజు యొక్క భార్యతో అంటే అక్కడ ఆయన మన్మథ శాస్త్రాన్ని ఆయన అక్కడ ఆయన యొక్క సాంసారిక జీవితంలో ఆ మన్మథ శాస్త్రాన్ని తెలుసుకుని మళ్ళీ తిరిగి మండమిశ్రుల వద్దకు వచ్చి అంటే ఉభయ భారతి వద్దకు వచ్చి ఆయన వాటి యందు కూడా సమాధానాలను చెప్పగలుగుతారు. అంటే ఇక్కడ మనం ఈ ఘట్టంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక ఉన్నత కార్యానికి దైవ కార్యానికి మనం ఆ దైవ కార్యంలో పాల్గొన్నప్పుడు మనం ఆత్మపూర్వకంగా మనం చేసే ఏ పనైనా కూడా సరి అయినదే అని తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ అనుభవపూర్వకమైన జ్ఞానంతో ఇతరుల్ని ఇతరులకి మనం వారికి తెలియచేయాలి అనేది కూడా మనకి అవగాహన అవుతుంది ఈ యొక్క సంఘటన బట్టి. అలాగే ఉభయ భారతీ దేవి శారదామాత యొక్క అంశ. ఆ యొక్క దర్శనాన్ని కూడా ఆయన చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ వాదన పూర్తయిన తర్వాత శారదాదేవిని దర్శించడం అనేది జరుగుతుంది. అలాగే మండమిశ్రులు తన యొక్క కర్మ సిద్ధాంతాన్ని వీడి అద్వైతాన్ని స్వీకరించి సన్యాసిగా మారడం, అంటే సన్యాస దీక్షను తీసుకుని అద్వైత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి శంకరులు శిష్యులుగా ఆయన అంగీకరిస్తారు. అలా ఆయన అక్కడ నుండి అంటే అక్కడ మండమిశ్రుల యొక్క శిష్యులు కూడా ఈ పూర్తిగా అద్వైత జ్ఞానంలోకి మారడం అనేది జరుగుతుంది. వీరందరూ కలిసి కూడా వీరందరూ కూడా పూర్తిగా అంటే కాశీ నుండి
కన్యాకుమారి వరకు అలా అన్ని ప్రదేశాలకు వెళ్ళి అద్వైత సారాన్ని, పూర్తి అద్వైత సారాన్ని ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత చిట్ట చివరిగా ఆయన కాశ్మీరులోని శారదా పీఠంకి వెళ్ళి అక్కడ 4 ద్వారాలు ఉంటాయి. ఆ యొక్క శారదా పీఠం యందు 4 ద్వారాలు ఉంటాయి. 3 ద్వారాలలోనూ ఉత్తర దక్షిణ 3 ద్వారాల యందు కూడా వారి యొక్క పీఠానికి సంబంధించిన సర్వజ్ఞత పొందిన యతీశ్వరులు కొలువై ఉంటారు. కేవలం దక్షిణ మార్గం మాత్రమే అక్కడ ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ దక్షిణ మార్గాన్ని అధిరోహించడానికి అక్కడ ఆ యొక్క స్థానాన్ని పొందడానికి అక్కడ ఆ జ్ఞానాన్ని అక్కడ కూడా తన సుస్థిరపరచడానికి శంకరులు ఆ శారదా పీఠానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఉన్న వారందరూ కూడా వారి యొక్క ఆ ద్వారాలు ఆ యొక్క దక్షిణ ద్వారాన్ని శంకరులకి అనుమతించాలి అంటే వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ శంకరులు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలా వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా అంటే ప్రతి శాస్త్రమునందు ఆయనకి జ్ఞానము, ప్రతి శాస్త్రమునందు అంగీకారం ఉంది. కేవలం వాటి యందు ఉన్న ద్వైత జ్ఞానాన్ని మాత్రమే ఖండించారు. కాబట్టి ఆ యొక్క జ్ఞానంతో వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఆ యొక్క దక్షిణ ద్వారంలో ఉన్న ఆసీనులు అవుతూ వారందరి అంగీకారంతో ఆసీనులు అవుతుండగా అంతర్వాణిగా శారదాదేవి నేను అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నేను అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నీవు ఒక సన్యాస ధర్మంలో ఉండి నువ్వు ఒక స్త్రీతో కూడుకుని నువ్వు అధర్మంలో ఆచరణ చేశావు కాబట్టి నువ్వు ఆ యొక్క జ్ఞానాన్ని నాకు ఆ విషయం పట్ల నాకు సమాధానం చెప్పనిదే నువ్వు ఈ యొక్క ఆసనానికి అర్హులు కారు అని శారదాదేవి అంతర్వాణిగా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అప్పుడు శంకరులు ప్రతి జన్మలోనూ ఎన్నో శరీరాలు మారుతూ ఉంటాయి. ప్రతి జన్మలోనూ ఎన్నో శరీరాలు మారుతూ ఉంటాయి. కానీ శరీరాలు మారుతూ ఉంటాయి కానీ ఆత్మ అనేది ఒక్కటే. అలా నేను కూడా శరీరాలు మారేనే కానీ నా యొక్క బ్రహ్మతత్వాన్ని ఏ క్షణంలోనూ వీడిపోలేదు అని ఆయన యొక్క సమాధానంతో ఆవిడ ఆ దక్షిణ ద్వారాన్ని శంకరులకు ఆవిడ అభినందన పూర్వకంగా ఆసీనులు కామని ఆవిడ ఆశీర్వచనం ఇస్తారు. అలా ఆయన శారదా పీఠాన్ని కూడా ఆయన ఆ దక్షిణ ద్వారంలో స్థానాన్ని కూడా సంపాదించి సర్వజ్ఞతను పొందుతారు. అంతటి అద్భుతమైన జగద్గురువులు మనకు శంకరులు అని ఈ యొక్క శంకర విజయం ద్వారా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతో ఈ రోజుకి మనం శంకరుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అంటే మనం శంకరులు ఎంత అద్భుతమైన గురువో మనం గ్రహించవచ్చు. మనకి ఇప్పుడు సమయం అయింది ఫ్రెండ్స్. మనం కొంత మేరకు మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాం అనుకున్న సమయాన్ని బట్టి. ఇంకా మనం శంకరుల గురించి తెలుసుకోవాలంటే మనం ఆయన రచించిన గ్రంథాలన్నిటినీ కూడా ప్రతి ఒక్కరూ సాధన చేస్తూ వాటిని అభ్యసించినట్లయితే మనం పూర్తి స్థాయిలో అందుకోగలుగుతాము. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్క పదము ఎంతో వివరణాత్మకంగా
ఆయన జీవిత చరిత్రని చక్కగా చెప్పారు. ఆ సాధన రహస్యాలు వారి అంత చాలా అద్భుతంగా. ధన్యవాదాలండి మీకు. ధన గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అది మళ్ళీ మ్యూట్ అవుతుంది. అవుతుంది. నమస్తే మేడం. చాలా చాలా కొత్తగా ఉంది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వింటున్నా కొత్తగానే అనిపిస్తుంది శంకరాచార్య వారి గురించి. ఎలాంటి సాధన చేసేవారు శంకరాచార్యుల వారు? ప్రాణాయామం లేదా ఏదైనా శ్వాస సాధన చేసేవారా ఆ జ్ఞానం తెలుసుకునే ముందు? శంకరులు ఆయన సాధన అనేది బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఎవరైనా సరే అంతర్ముఖం అవ్వాల్సిందేనండి. ఏకాగ్ర దృష్టిని పొందవలసిందే. ఏ ఏ ఏ సాధన అయినా కూడా అంటే శ్వాసరహిత స్థితి అంతర్ముఖం అవ్వాలి అంటే మనసు ఆత్మలో లయం అవ్వాల్సి ఉంటుంది. మనం అంతర్ముఖం అవ్వాలి అంటే మనసు ఆత్మలో లయం అవ్వాల్సి ఉంటుంది. మనసు ఆత్మలో లయం అవ్వాలంటే ధ్యానం ఒక మార్గం. మనసు ఆత్మలో లయం అవ్వాలంటే ధ్యానం ఒక మార్గం. ఏకాగ్ర దృష్టి ముఖ్యము. వారు తపస్సు, ధ్యానము, ఏకాగ్ర దృష్టి వీటి ద్వారా ఆయన కారణ జన్మలు, ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఎవరైనా సరే అంటే ఇప్పుడు మనం కార్యకారణం ద్వారా అంటే మనం జన్మ పరంపర వాసనాక్రమంతో మనం జన్మ తీసుకుంటాం. కానీ భగవత్తంశతో వచ్చిన జగద్గురువులు ఒక కార్యకారణం అనేది ఉండదు. ఆల్రెడీ వారు పరిపూర్ణులై జన్మ తీసుకుంటారు. కేవలం వారు అలాంటి పరిపూర్ణులు ఎవరైనా సరే ఆత్మ దర్శనం జరగాలి అంటే సాక్షాత్తు ఇప్పటికీ శివుడు ధ్యాన ప్రక్రియని ఆచరిస్తారని మనం తెలుసుకుంటున్నాము ఆయన యొక్క ముద్రిక ద్వారా. అలా శంకరులు ధ్యాన సాధనను అంతర్ముఖ సాధనను ఆచరించే ఆయన అద్వైత స్వరాన్ని పొందారండి. సూపర్. థ్యాంక్ యూ అంతే అండి. కాకుండా ఆ పద్యం చాలా బాగుంటది. ప్రాణాయామం సత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ఓకే. అద్భుతంగా. ప్రాణాయామము అంటే ఇక్కడ శ్వాస అంటే మనం ప్రాణాయామాలలో చాలా రకాలు ఉంటాయండి. అంటే మనం శ్వాసను కుంభించడం, అలాగే శ్వాసను వదలడం, కుంభించడం, ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి. అది మొదటి మెట్టు. అది శ్వాసరహిత స్థితికి అంటే మనసు ఆత్మలో అయ్యే స్థితి తీసుకు వెళ్ళాలి అంటే ఏకాగ్ర దృష్టి శ్వాస గమనంతో అది సాధ్యపడుతుంది అన్నమాట అండి. శ్వాసను గమనించడం కూడా ప్రాణాయామ స్థితి. ప్రాణాయామం అంటే శ్వాస యొక్క గమనమే అండి. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, మనకి సమయం అయిపోయింది కదా. రేపు రిషి ప్రభాకర్ గురూజీ గారి గురించి చెప్పడానికి ఆ పరంపరలో ఉన్న మాస్టర్ వస్తున్నారు. ఇప్పటి వరకు చూసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జగద్గురు గురించి ఎంత తెలుసుకున్నా మనకి తక్కువే. ఎంతగా మనం ఆయనతో ఆయన జీవిత చరిత్రలోకి వెళ్ళి తెలుసుకుంటే అంత అద్భుతం. మనకి సాక్షాత్తు శివుని అవతారమే. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. మనందరికీ ఇంత మహాభాగ్యం కల్పించినటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఇందులో ఉండి ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మన మాస్టర్లందరికీ, ఆ గురు పరంపర అందరికీ, ఇక్కడ ఉన్న మీ అందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైనట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. అందువల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. మనకి 11 గంటలకి అనస్థేషియా ఆ బుక్ రోజు చదువుకుంటున్నాము. ఇప్పుడు ఈ కాలంలో అత్యంత అవసరమైనది. పత్రిజీ ఎంతగానో ఆ బుక్ గురించి సజెస్ట్ చేశారు. ఆ లివింగ్ మాస్టర్ ఉన్నారు ఇప్పుడు ఆవిడ. ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. అందరూ అందులో జాయిన్ అవ్వండి. మరలా అప్పుడు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పితామహ పత్రిజీకి అలాగే పిఎంసి డిజిటల్ టీం వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి.